పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఏలియా ప్రవక్త ప్రార్థించిన 7 ప్రార్థనలను ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రార్థనలు కలవు. పరిశుద్ధ గ్రంథంలోని వ్యక్తులు అనేక పరిస్థితుల్లో అనేక రకాలుగా ప్రార్థించారు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు ఎందుకు అవసరం? కొంతమంది వ్యక్తులు వారి సంతోష సమయాల్లో, వారి కష్ట సమయాల్లో, వారు పాపం చేసినప్పుడు, వారి పశ్చాత్తాప సమయంలో అనేక రకాలుగా ప్రభువు మనకు ఒక ప్రార్థన నేర్పించారు. ఈ విధంగా అనేక రకాల ప్రార్థనలు చేశారు. అసలు ఈ ప్రార్థన వలన ఉపయోగం ఏంటి? ఎందుకు మనం దేవుణ్ణి ప్రార్థించాలి? ఈ బైబిల్ ప్రార్థనలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, బైబిల్లో ప్రార్థనలు మనకు సొంతగా ఓన్ చేసుకొని ప్రార్థిస్తే మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. మన జీవితాలు మారటమే కాకుండా మన కుటుంబాలు కూడా శాంతి సమాధానాలతో ఉంటాయి. మనం దేవునితో ఈ ప్రార్థన చేయటం వల్ల దేవునితో సంబంధాన్ని బలపరుచుకుంటాం. ఈ ప్రార్థనలు మనకు కష్టకాలంలో, సమస్యల కాలంలో మనకు మంచి ఓర్పునిస్తాయి, అనుభవాన్ని ఇస్తాయి, మంచి ఐడియాస్ ఇస్తాయి, మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి దేవుడు మనపై అనుగ్రహాల వర్షాన్ని, ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఈ ప్రార్థనలు చేయటం వల్ల మనం విశ్వాసాన్ని పెంచుకుంటాం. అంతేకాకుండా మన కుటుంబాల్లో ఇందాక చెప్పినట్లు శాంతి సమాధానాలు వస్తాయి. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకొని చక్కగా దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు మనకు ఎల్లప్పుడూ తోడ్పడుతూ ఉంటాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రార్థనలన్నిటినీ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. వారితో ఏకమై, వారు ప్రార్థించినట్లు వారితో ఏకమై మనం కూడా ఆ ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. అది చూడండి, మనకు ఉన్న ప్రార్థనలు కొన్ని ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రార్థనలు మొట్టమొదటిగా అత్యంత శక్తివంతమైన ప్రార్థన పరలోక ప్రార్థన. ప్రభువే స్వయంగా తను నేర్పించిన ప్రార్థన, చాలా శక్తివంతమైన ప్రార్థన. ఆ తర్వాత మనం చాలా ప్రార్థనలు చూస్తూ ఉంటాం. దావీదు రాజు తను 23వ కీర్తన చక్కగా యెహోవా నా కాపరి అని చక్కటి ప్రార్థన రాస్తాడు. అదేవిధంగా తను పాపం చేసినప్పుడు తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన ప్రార్థన రూపంలో రాస్తాడు. ప్రభువా నన్ను క్షమించు, నా హృదయాన్ని మార్చు, తెల్లనైన మంచు వలె మార్చి కఠిన హృదయాన్ని నా నుంచి తీసివేయమని పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తాడు. ఇకపోతే అన్న ప్రార్థన, పిల్లల కోసం అన్న భక్తితో ఏడ్చుకుంటూ దుఃఖించుకుంటూ ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా యోనా ప్రార్థన, యోనా చేప గర్భంలో నుండి యోనా ప్రార్థిస్తాడు సముద్రం నుంచి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రార్థనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. నూతన నిబంధనలో పౌలు గారు కూడా అనేక సార్లు ప్రార్థించారు. కొరింథీ సంఘం కోసం, ఫిలిప్పీ సంఘం కోసం, ఎంతోమంది కోసం ప్రార్థించారు. అలా మనందరి కోసం కూడా ప్రార్థించారు. ఇలా రకరకాల ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరలోక ప్రార్థన ఏ విధంగా శక్తివంతమైనదో ఏలియా ప్రవక్త కూడా 7 సార్లు ప్రార్థించాడు. ఒకసారి కాదండి, 7 సార్లు ప్రార్థించాడు. అందుకనే మనం ఈ 7 రోజులు ఆయన ప్రార్థించిన 7 ప్రార్థనలను ఒక సిరీస్ రూపంలో ప్రతిరోజు ధ్యానించుకుందాం. ఈరోజు మొదటి ప్రార్థన, ఏలియా మొదటిసారిగా ఏమని ప్రార్థించాడు అంటే, ఆకాశానికి తాళం వేసిన ప్రార్థన. ఆకాశానికి, మీరు విన్నది కరెక్టే, మన ఇంటికి తాళం కాదండి, ఆకాశానికే తాళం వేసిన ప్రార్థన. ఇది ఆత్మీయ రోషంతో కూడుకున్న ప్రార్థన. రోషంతో ఆకాశానికి, ఇది పాపంపై రాజీ పడకుండా ఉండడం కోసం చేసిన ప్రార్థన. పాపంలో చేసిన ప్రార్థన కాదు, పక్కనోళ్ళు పాపం చేస్తుంటే వాళ్ళని ఖండించడానికి చేసిన ప్రార్థన. కరువులో దేవుని పోషణ కోసం ప్రార్థన. ఇది అందరూ కరువు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా మా అవసరాన్ని తీర్చమని. కానీ ఏలియా ప్రవక్త దీంట్లో
కరువును రప్పించడానికి ప్రార్థన చేస్తాడు. చూడండి, అసలు ఎవరన్నా చెప్తే ప్రకృతి ఆగిపోతుందా? మన మాట వింటుందా ప్రకృతి? కానీ ఇక్కడ ప్రకృతి ఏలీయా ప్రవక్త మాట వింటుంది. 3.5 ఏళ్ళు వర్షం పడకూడదు అంటే పడలేదు, ఇంకంతే. వర్షం పడకూడదు అంటే వర్షం పడలేదు. ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఏలియా జీవితంలో జరిగింది. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అంటే పడలేదు. అందరూ వర్షం కోసం ప్రార్థిస్తారు, కానీ ఇక్కడ ఏలియా ప్రవక్త భిన్నంగా వర్షం రాకుండా ప్రార్థిస్తాడు. ఎందుకంటే తన దేశంలో ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పాపములో మునిగిపోయారు. వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలో ఆ రాజులు కూడా పాపంలోనే ఉన్నారు, వారిని పరిపాలించే రాజులు కూడా. అందుకని వాళ్ళని కట్టడి చేయటం కోసం ఏలియా ప్రవక్త రంగంలోకి దిగి ఇప్పుడు ఇది కరువు వస్తేనన్న వీళ్ళు మాట వింటారని, కరువు కోసం 3.5 ఏళ్ళు వర్షం పడకుండా, పంటలు పండకుండా కరువు వస్తే ఈ ప్రజలు పాపం నుండి వైదొలుగుతారని కరువు కోసం ప్రార్థన చేస్తాడు. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో ఇట్ట ఎండిపోయిన ఎడారిలాగా ఉన్నామేమో. కరువు మన ప్రార్థనలో కూడా ఇలాంటి కరువు లాంటి సమస్యలు వచ్చాయేమో. ఒకసారి ఈ ప్రార్థన మీకోసమే. అలాంటి తలంపులు ఉన్నట్లయితే ఈ ప్రార్థన మీకోసమే. చూడండి, ఇది ఎక్కడ ఉంటుందంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. గీలాదు మండలం నందలి తిష్బీ నగర వాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడగు యావే కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము, ప్రభుతోడు నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంన కొంతకాలం పాటు వాన కానీ మంచు కానీ కురియదు. వాన కానీ మంచు కానీ. అసలు ఏలియా ప్రవక్తకి ఎంత ధైర్యం అండి! దేవునితో ఎంత అనుబంధం ఉంటే తప్ప ప్రకృతి, నేను మాట్లాడితే ప్రకృతి ఆగిపోద్దని ఒక రాజుతో శబ్దం చేస్తాడు. అంటే దేవునికి ఏలియా ప్రవక్త చెప్పిన మాటకు దేవుడే తన చిత్తాన్ని మార్చుకున్నారేమో అనిపించింది నాకు. దేవుడే ఏలియా ప్రవక్త మాట విన్నాడేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు మన దేవునితో సంబంధం బాగా బలపడి దేవునితో ఐక్యమై ఉంటే దేవుడు మనం చెప్పినవి కూడా చేస్తాడేమో అని ఏలియా ప్రవక్త ద్వారా నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని ప్రకారం జీవించాలని ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేస్తాం. మనం ప్రతి ఒక్కళ్ళు ఆయన ప్రకారం జీవించాలని ఆశపడతాం. కానీ ఏలియా ప్రవక్త చెప్పినట్లు ప్రభు చేస్తున్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యకరం! ఇది జరగాలంటే ప్రభుతో గట్టి సంబంధం కావాలి, మనకి మంచి ప్రార్థనా జీవితం కావాలి, ఆయనలో లీనమై ఉండాలి. అప్పుడు ఏలియా ప్రవక్త ఏ విధంగా ప్రకృతిని ఆపాడో మనం కూడా ఆపొచ్చు. రాజుల మొదటి గ్రంథం. ఆహాబు రాజు కాలంలో, ఆహాబు రాజే చెడ్డరాజు. ఆహాబు రాజు కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి విడిచి బయలుదేవతలను పూజించటం మొదలుపెట్టారు. అప్పుడు అందరూ మొదలుకున్నారు. ఏలియా మాత్రం రంగంలోకి దిగాడు. ఏలియా మనలాంటి స్వభావం కలవాడే, మనలాంటి వాడే. కానీ ఏలియాకి ఏముంది? దైవికమైన రోషం ఉంది. ప్రజలందరూ పాపం చేస్తుంటే అందరూ మేలకుండా ఉంటారేంది? అందుకని ఆయన రంగంలోకి దిగి దైవిక రోషంతో, గట్టి విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, దేవుడు నేను పలికిన పలుకులు నా ద్వారా దేవుడు పలికిస్తున్నాడని గట్టి నమ్మకంతో ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్తాడు. ఒక ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళి శపథం చేస్తాడు, నా మాట ప్రకారం తప్ప ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ 3.5 సంవత్సరాలు పడదని శబ్దం చేశాడు. ఆ విధంగా అలా గర్జించడానికి ఆయనకి ఉన్న విశ్వాసం, ధైర్యం, దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, నమ్మకం, దేవుడు ఖచ్చితంగా చేస్తాడన్న తలంపు, అవన్నీ మనకు తేజింపు అవన్నీ కనపడుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే లోకంతో రాజీ పడి మనం లోకంతో తందానంటే మన ప్రార్థన చేస్తే వర్షం పడిద్దాం, కానీ ఆశీర్వాదం మాత్రం రాదు. కానీ ఏలియా వలె పాపాన్ని ఎదిరించడానికి ప్రార్థన చేస్తే కరువు వచ్చింది.
కరువు రావాలని ప్రార్థన చేశాడు, ఒకటి కరువు వచ్చింది. కరువులో కూడా దేవుని కృప మనకు తోడ్పాటుగా ఉంటుంది. దేవుని కృప మనం ఇబ్బంది పడకుండా దేవుని బిడ్డలం అయితే, దేవుని యందు నమ్మకం ఉంటే కరువు వచ్చినా దేవుడి బిడ్డలకు ఏమీ కాదు. వాళ్ళు సంపూర్ణంగా జీవిస్తారు, వాళ్ళకి ఏ సమస్యలు రావు. దేవుని బిడ్డ అయితే, దేవుని మీద ఆధారపడితే. అందుకని నీ ఆత్మీయ ఎదుగుదల ఆగిపోయిందంటే, నీ జీవితంలో అశాంతో, కష్టమో, సమస్యలో, బాధలో ఏవైనా వచ్చినాయి అంటే కారణం నీ జీవితంలో కాడ ఇశ్రాయేలీలు ఏ విధంగా బయలుదేవతలను పూజించారో నువ్వు కూడా పూజిస్తున్నావేమో. నీ జీవితంలో కూడా ఒక బయలుదేవత ఉందేమో. అందుకని నీ ప్రార్థనకి జవాబు రావట్లేదేమో. ఏలియా ప్రార్థనకి జవాబు వచ్చి ప్రకృతి ఆగిపోయింది. మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే మనకి అలాంటి విగ్రహాలు, విగ్రహాలంటే విగ్రహాలు ఉండకపోవచ్చు, విగ్రహాలంటే గర్వం, విగ్రహాలంటే అవిధేయత, అలాంటివి ఏవో ఉన్నాయి. అందుకనే మన ప్రార్థన అడ్డుగోడగా నిలుస్తుంది. మన ప్రార్థనకు దేవునికి వినబడటానికి మన పాపం, మన బయలుదేవత లాంటి పాపాలు అడ్డుగోడలుగా ఉంటున్నాయి. అందుకని అవేంటో ఈరోజు తెలుసుకొని మన అలవాట్లను మార్చుకొని రాజీ పడని స్వభావాన్ని వదిలేరా, లోకంతో రాజీ పడకుండా అలాంటి స్వభావాన్ని వదిలివేసి, అలాంటి స్వభావాన్ని సిలువ వేసి మనం ఏలియా వలె ఆత్మీయ రోషం కలిగి జీవించుదాం. ఏలియా వలె అందరూ పాపం చేస్తున్నా కానీ నేను చెయ్యను, ఖచ్చితంగా దేవుని చెంతకు చేరుతాను, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తానని ఏలియా వలె రోషం కలిగి ఉండాలి. ఆ దైవీకమైన రోషం. చిన్న చిన్న వాటికి మనకు పక్క రోషం వచ్చింది, తిట్టేతో ఆ రోషాలు కాదు, దైవీకమైన రోషం కలిగి ఉండాలి. అందుకని ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశానికి తాళం పడింది. అదేవిధంగా మన ప్రార్థన చేస్తే దేవుని కంటే మన జీవితంలో మనం ప్రాక్టికల్గా ఈరోజు ఆలోచించవలసిన విషయం, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆ దేవునికి వినబడుతుందా? ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, నీ జీవితంలో బయలుదేవత లాంటివి ఏమైనా ఉన్నాయా? నీవు దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే నీ చుట్టూ ఉన్న మనుషులకా, నీతో ఉన్న వస్తువులకా, లేకపోతే దేనికి ప్రాముఖ్యతని ఇస్తున్నావు అనేది ఈరోజు మనం ఆలోచించుకొని దాన్ని చేపట్టాలి. దాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక 3వదిగా, ఏలియా వలె ఏలియాని కేరూతు వాగు దగ్గర దాచిపెడతాడు దేవుడు. కొంతకాలం ఆ ప్రార్థనలో గడపమని అక్కడ వదిలేస్తాడు. కానీ ఆ ప్రార్థనలో, ఎడారిలో కూడా దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. కాకులతో పోషిస్తాడు. కాకుల స్వభావమే వేరు, తీసుకెళ్లే స్వభావం కానీ పెట్టే స్వభావం కాదు. కానీ దేవుడు అతీతంగా కేరూతు వాగు దగ్గర ఏలియాను కొంతకాలం కాకులతో పోషిస్తాడు. మనం లోకాన్ని ఎదిరిస్తే లోకం అంతా ఒక పక్క, మనం ఒక పక్క ఉన్నామేమో, మన కాలం గడవదు అనుకోకూడదు. పరలోక దేవుడు మనల్ని పోషిస్తాడు. పరలోకం నుండి మనకు వస్తువులు వస్తాయండి. పరలోకం దేవుడు మనతో ఉంటాడు, ఈ లోకం ఉన్నా లేకపోయినా. కాకపోతే అలాంటి గట్టి సంబంధం నువ్వు దేవునితో ఏర్పరచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పరలోకం నుండి నిన్ను పోషిస్తాడు. కేరీతు వాగు దగ్గర ఏలియా ప్రార్థన ఇచ్చినట్లే మన ప్రార్థనా గదిలో, మన సమయాన్ని దేవునితో గడపాలి. ఏలియా అంత సంబంధం ఉండబట్టే ప్రకృతిని శాసించగలిగాడు. అదేవిధంగా అంత బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే మనం కొంతకాలం ఏలియా వలె మన ప్రార్థనా గదిలో దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. పరిస్థితులు కరువులా అనిపించినా కానీ దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు పాపాన్ని ఎదిరించినప్పుడు నీకు సమస్యల వలయ రావచ్చు, నేను అందరూ ఒంటరిగా చేయొచ్చు, కానీ దేవుడు నీకంటూ ఉన్నాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు అని గట్టి నమ్మకం ఉండాలి. మొదటిగా నీ జీవితంలో ఉన్న బయలుదేవత ఏంటి? నీవు దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కేరీతు వాగు దగ్గర ఏలియా ఏ విధంగా సమయాన్ని గడిపాడు? నీవు నీ ప్రార్థనా గదిలో దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నావు, ఏ విధంగా గడుపుతున్నావు అనేది ధ్యానించుకోవాలి.
పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను పోషిస్తాడని నువ్వు గుర్తు చేసుకుంటే మనం కూడా ఏలియా వలె ఆకాశానికి తాళం వేయొచ్చు, ఏలియా వలె ప్రకృతిని శాసించవచ్చు. అవన్నీ పక్కన పెడితే మన జీవితంలో ఉన్న సమస్యలను, బాధలను, కరువును అన్నిటినీ శాసించవచ్చు. దేవాతి దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా వరప్రసాదాలను పొందొచ్చు, అనుగ్రహాలను పొందొచ్చు దేవునితో సంబంధం ఉంటే. అలాంటి సంబంధాన్ని దేవుడు మనం ఏర్పరచుకునేటట్లు దేవుడు మనల్ని దీవించాలని, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపే భాగ్యాన్ని దయచేయమని, మనం ఈ సమయంలో ఏలియా వలె దైవిక రోషం కలిగి జీవించి 10 మంది పాపపు జనుల మధ్య ఉన్న మనం పాపం చేయకుండా ఉండేటట్లు చేయమని ఒక చిన్న ప్రార్థనను చేసుకుందాం. అందరు ప్రార్థించుకుందాం తలల వంచి. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఏలియా వలె మాకు పరిశుద్ధ రోషాన్ని ఇవ్వండి. పాపంతో రాజీ పడకుండా నీ వైపు చూచే కృపను మాకు ప్రసాదించండి. కరువు వంటి పరిస్థితుల్లో కూడా నీవు మమ్మల్ని పోషిస్తావని మేము నమ్ముచున్నాను. మా ఆత్మలను నూతనపరచండి ప్రభువా. మేము మీతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని మాకు కావలసిన అనేక వరప్రసాదాలను మా ప్రార్థన ద్వారా పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా చుట్టూ ఉన్న వారందరినీ ఆశీర్వదించి దీవించమని, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, మా కుటుంబాలను, మా సోదరులను, మా ఇరుగు పొరుగు వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇది పరీక్షల సమయం, అనేక మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారు. వారందరినీ ఆశీర్వదించి దీవించి వారి కష్టానికి తగిన ఫలితాన్ని ప్రసాదించమని, వారు చదువుకున్న దానిని పరీక్షల సమయంలో గుర్తు చేసుకొని రాసే భాగ్యాన్ని, వారికి బంగారు భవిష్యత్తును ఏర్పరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కూడా బలపరిచి మీ చిత్త ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచమని మీ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఏలియా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చినట్లే మన ప్రార్థనకు కూడా దేవుడు ఆశీర్వదించి సమాధానాన్ని దయచేయమని వేడుకుందాము. ఆమెన్. ఈ ప్రార్థన మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ప్రార్థించుకుంటారు. అదేవిధంగా రేపటి దినాన ఏలియా చేసిన మరొక ప్రార్థన, మరణాన్ని ఓడించిన ప్రార్థన, ఏలియా మరణించిన వారిని ఏ విధంగా లేపాడో మనం రేపు దినమున ప్రార్థించుకుందాం. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మనందరం కలిసి ప్రార్థించుకుంటూ ఆ దేవాతి దేవునిలో మనం ఆత్మీయంగా ఎదుగుదాం, ఒకరికొకరు సహాయం చేసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.